అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పౌరాణిక కథను విశ్లేషించుకోబోతున్నాం. అదేంటంటే ప్రలంబాసురుడనే రాక్షసుడిపై బలరాముడు సాధించిన ఒక మహా అద్భుతమైన విజయం. చూడండి, ఈ కథ కేవలం కత్తులు గదలతో చేసే ఒక సాధారణ యుద్ధం గురించి మాత్రమే కాదు సుమా. ఇది అచ్చంగా మోసానికి మరియు నిజమైన ధైర్యానికి మధ్య జరిగిన ఒక అత్యంత ఆసక్తికరమైన పోరాటం. మరిక్కడ మనందరి మదిలో మెదిలే ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ చెడు గనక అత్యంత అమాయకపు ముసుగు వేసుకుని వస్తే అప్పుడు నిజమైన ధైర్యం దాన్ని ఎలా ఓడిస్తుంది? ఎందుకంటే ప్రాణాంతకమైన మోసం ఏమాత్రం చెక్కుచెదరని ధర్మాన్ని ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందో ఈ కథ మనకు చాలా స్పష్టంగా కళ్ళకట్టినట్లు చూపుతుంది. చెడు ఎంతటి అమాయకమైన రూపంలో దాక్కుని వచ్చినా దాన్ని మనం ధైర్యంతో ఎలా ఎదుర్కోవచ్చో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మొదటి భాగంలోకి వెళ్దాం. కంసుని కోపం, అలాగే ప్రలంబాసురుని కుట్ర. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, ఇక్కడ మనం గమనించాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయముంది. మనకు రెండు పూర్తి భిన్నమైన వాతావరణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తేనేమో ధేనుకాసురుని సంహారం తర్వాత శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తమ స్నేహితులైన గోపబాలులతో కలిసి యమునా తీరంలో ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. అంతా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. కాని దానికి పూర్తి విరుద్ధంగా ఇంకోవైపు ఏం జరుగుతోందంటే, రాక్షసరాజు కంసుడు వాళ్లను ఎలాగైనా చంపాలని భయంకరమైన కోపంతో రగిలిపోతున్నాడు. ఆ కోపంతోనే అతను ప్రలంబాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుణ్ణి పంకిస్తాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, ఈ ప్రలంబాసురుడు కేవలం కండబలమున్న రాక్షసుడు మాత్రమే కాదు, చాలా చాలా తెలివైనవాడు. అతను నేరుగా వెళ్ళి కత్తిపట్టుకొని యుద్ధం చెయ్యాలనుకోలేదు. దానికి బదులు నేనొక అమాయకపు గోపబాలుడి రూపంలో వెళ్ళి వాళ్లల్లో కలిసిపోతే కృష్ణబలరాములను చాలా సులభంగా విడదీసి చంపేయొచ్చు కదా అని ఎంతో పకడ్బందీగా ఒక వ్యూహం పన్నుతాడు. ఇది అతని కుటిల బుద్ధిని, మోసపూరితమైన ఆలోచనా విధానాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తోంది కదూ. ఇప్పుడు రెండవ భాగం, గోపాబాలులతో ఒక ప్రమాదకరమైన ఆట. ఆ వ్యూహం ఎలా అమలైందో చూద్దాం. ఆ రాక్షసుడు బాలుడి రూపంలో వచ్చి అందరితో కలిసిపోయిన తర్వాత వాళ్లందరూ కలిసి ఒక ఆట ఆడాలని నిర్ణయించుకుంటారు. ఆ ఆట నియమాలు వినడానికి చాలా సరళంగా, భలే సరదాగా అనిపిస్తాయి. అదేంటంటే, మొదటిది, అందరూ 2 జట్లుగా విడిపోవాలి. రెండవది, గెలిచిన జట్టుకు బహుమతి వస్తుంది. ఇక మూడవ అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే, ఓడినవారు గెలిచిన వారిని తమ భుజాలపై ఎక్కించుకుని మోయాలి. వినడానికి ఇది మామూలు పిల్లాటలాగే ఉంది కదా, కాని ఆ మోసకారి రాక్షసుడికి మాత్రం తన ప్లాన్ అమలు చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. అవును, ఈ పరిణామం మొత్తం కథలోనే చాలా అత్యంత కీలకమైనది. ప్రలంబాసురుడు తన ప్రణాళికను అమలు చేస్తూ ఉద్దేశపూర్వకంగా కావాలనే బలరాముడి జట్టులో చేరి ఓడిపోతాడు. అలా ఓడిపోవటం వల్ల నియమం ప్రకారం అతనికి బలరాముణ్ణి తన భుజాలపై మోసే అవకాశం దొరుకుతుంది. ఇంకేముంది, సరిగ్గా ఆ నెపంతోనే అతను బలరాముణ్ణి భుజాలపై ఎత్తుకొని మిగతా వారందరికీ దూరంగా అడవి లోపలికి తీసుకెళ్లిపోతాడు. కృష్ణ బలరాములను విడదీయాలన్న అతని తొలి లక్ష్యం ఇక్కడ అలా సక్సెస్ అవుతుందన్నమాట. ఇక మూడవ భాగం, మాయ తొలగిపోవడం, ఆ రాక్షసుడి నిజరూపం బయటపడటం. అడవి లోపలికి వెళ్లగానే ఏం జరిగిందంటే, ఇది నిజంగా ఎవరైనా సరే ఉలిక్కితడే ఘట్టం. అప్పటివరకు మనకు ఒక అమాయకపు బాలుడుగా కనిపించినవాడు అకస్మాత్తుగా ఆ ముసుగు తీసేసి తన అసలు నిజరూపంలోకొచ్చేస్తాడు. ఒక భారీ శరీరం, అత్యంత భయంకరమైన ముఖం, దానికి తోడు అపారమైన రాక్షస శక్తి. ఒక్క క్షణం ఊహించుకోండి, అలా అకస్మాత్తుగా మారిన ప్రలంబాసురుని భయంకరమైన రూపాన్ని చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోయినంత పనవుతుంది కదా. ఇప్పుడు నాల్గవ, చివరి భాగం, ధర్మం మరియు ధైర్యం సాధించిన అద్భుతమైన విజయం. ఇక్కడే మనం అసలైన ట్విస్ట్ చూస్తాం. అంతటి భయంకరమైన భారీ రాక్షసుడిని చూసినప్పటికీ మన బలరాముడు ఏమాత్రం కించిత్ కూడా భయపడడు. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. నిజమైన ధైర్యమే మనకు అంతిమ రక్షణ కవచం అని ఈ ఘట్టం నిరూపిస్తుంది. ఎప్పుడైతే మనం భయపడకుండా ఎదురు నిలుస్తామో శత్రువు సగం బలం అక్కడే నీరుగారిపోతుంది. బలరాముడు చేసింది సరిగ్గా అదే. భయపడి వెనక్కి తగ్గడంగాని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడంగాని చెయ్యకుండా బలరాముడు తనలో ఉన్న శారీరక మరియు ఆధ్యాత్మిక శక్తిని పూర్తిగా ఒకేచోట కూడగట్టుకుంటాడు. ఆ రాక్షసుడి మోసం ముందు తన స్వచ్ఛమైన బలాన్ని,
అనంతమైన శక్తిని ప్రదర్శించడానికి పూర్తిగా సిద్ధమవుతాడు. ఆ తర్వాత జరిగింది ఒకే ఒక్క నిర్ణయాత్మకమైన దాడి. బలరాముడు తన పూర్తి శక్తిని ఉపయోగించి తన పిడికిలితో ప్రలంబాసురుని తలపై అత్యంత బలంగా ఒక దెబ్బ కొడతాడు. అంతే, ఆ ఒక్క దెబ్బతో ఈ పోరాటం చాలా వేగంగా మరియు అద్భుతంగా ముగింపు దశకు చేరుకుంటుంది. ఆ బలమైన దెబ్బకు ఆ భారీ ప్రలంబాసురుడు అస్సలు తట్టుకోలేకపోతాడు. వాడు వెంటనే కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేస్తాడు. ఈ సంఘటన మనకొక అత్యంత బలమైన సత్యాన్ని నిరూపిస్తుంది. అదేంటంటే, ఈ మోసకారి ఎత్తుగడలు ఎప్పుడూ కూడా నిజమైన ధైర్యం మరియు ధర్మం ముందు నిలబడలేవు. ఎదురుగా ఉన్నది ఎంతటి భయంకరమైన చెడు అయినా సరే, సత్యం మరియు శక్తి ముందు అది తల వంచక తప్పదు. ఇలా రాక్షస సంహారం పూర్తయిన తర్వాత బలరాముడు ఎంతో విజయగర్వంతో తిరిగి వస్తాడు. తమ అన్న క్షేమంగా తిరిగి రావడం చూసి కృష్ణుడు అలాగే మిగతా గోపబాలురు ఎంతో సంతోషపడతారు. ఆ యమునా తీరంలో మళ్లీ తిరిగి ప్రశాంతత నెలగొంటుంది. అసలు శ్రీకృష్ణుని లీలల్లో ఈ ఘట్టం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోడానికి కారణమిదే. మరి ఈ అద్భుతమైన కథలోని సారాంశాన్ని మనం ఒక్కసారి క్రోడీకరిస్తే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. దుష్టశక్తులు మోసపూరితంగా ఎన్ని వేషాలు వేసినా సరే అంతిమ విజయం మాత్రం ఖచ్చితంగా ధర్మానిదే. అలాగే మనలో ఉండే అచంచలమైన ధైర్యమే మనకు ఎల్లప్పుడూ అత్యుత్తమ రక్షణగా నిలుస్తుంది. ధర్మం ముందు ఈ చెడు వేసుకునే ముసుగులన్నీ కూడా చిత్తుగా విఫలమవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా భక్తి మరియు ధైర్యం కలగలసినప్పుడు మనకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంపూర్ణమైన భద్రత లభిస్తుంది. ముగించే ముందు మీరంతా ఒక్కసారి ఆలోచించండి. ఈ పౌరాణిక కథ అనేది కేవలం గతం కాదు, నేటి ఆధునిక సమాజంలో కూడా మనం అనేక రకాల మోసపూరితమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. అమాయకపు ముసుగులో మన ముందుకొచ్చే ఎన్నో సమస్యలను అచంచలమైన ధైర్యంతో మరియు వివేకంతో మనం ఎలా ఎదుర్కోవచ్చు? ఈ ప్రశ్నను మనసులో ఉంచుకుందాం. ఎందుకంటే ఈ కథలోని సారాంశం మన నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.